जहीराबाद बीआरएस एमएलए के मानिक राव ने मरकज़ी वज़ीर ममलिकत दाखिला बंडी संजय के बेटे को फौरी गिरफ़्तार करने का मुतालबा करते हुए मुतासरा ख़ानदान को इंसाफ फराहम करने की अपील की। जहीराबाद एमएलए ऑफिस में प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए के मानिक राव ने मुतालबा किया कि मरकज़ी वज़ीर के बेटे को फौरी गिरफ़्तार किया जाए और मुतासर लड़की और इनके वालदा को मुकम्मल तहफ़्फ़ुज़ फराहम किया जाए। उन्होंने कहा कि इस केस में इंसाफ उसी वक्त मुमकिन है जब मरकज़ी वज़ीर बंडी संजय को ओहदे से बरतरफ़ किया जाए और मुतासरा ख़ानदान को इंसाफ दिया जाए। రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అత్యాచారాలు, అదేవిధంగా అరాచకాలు, ప్రజాపాలన వదిలేసి మీ అందరికీ తెలుసు ఏ రకంగా తెలంగాణ రాష్ట్రం కానీ మన జిల్లాలలో కానీ పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తున్న వైఖరి మీ అందరికీ తెలుసు. మరి ముఖ్యంగా ఈరోజు బండి సంజయ్ తనయుడు బండి సాయి భగీరథ్ ఒక మైనర్ అమ్మాయిని అన్ని విధాలుగా అత్యాచారం చేసి ఆ అమ్మాయిని హింసపెట్టి ఒక ఇబ్బంది పెట్టి వారి యొక్క తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో అమ్మాయి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో అప్లికేషన్ ఇస్తే ఇంతవరకు అది ఎక్కడున్న అప్లికేషన్ అక్కడే ఉన్నది. మరి బండి సంజయ్ కేంద్ర హోంశాఖ మంత్రి కాబట్టి మరి కేసు చేయవలసిన ప్రభుత్వం, కేసు డిపార్ట్మెంట్ చేయలేక ఆయనని రక్షించడానికి మరి వెనుకాడుతూ ఉన్నది. మరి ఈరోజు ఆయన ఎవరైతే సాయి భగీరథ్ కూడా పారిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం ఎయిర్పోర్ట్స్ కానీ మరి నౌకాశ్రయం కానీ ఇతర ఎటువంటి అయినా కూడా గతంలో మరి అటువంటిది అక్కడ నిఘా వేసి అబ్బాయిని పట్టుకొని తప్పకుండా ఆయనకు పోక్సో కేసు పెట్టి రిమాండ్ చేసి జైలుకు పంపించాలని మా ప్రభుత్వం తరపున నేను ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాను. మొన్నటి రోజు గౌరవనీయులు ప్రధానమంత్రి వచ్చిన రోజు స్టేజ్ మీద ఉన్న కేంద్ర హోంశాఖ మంత్రి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సీఎం ప్రజలను గురించి కాపాడవలసిన మనుషులు కాపాడకుండా వాళ్ళు స్టేజ్ మీదనే ఇద్దరు కలిసి పక్కపక్క నవ్వుకుంటూ ఉన్నారు. అంటే దానికి ఏనికి సంగీతం. కాబట్టి మీ ద్వారా నేను కోరేది ఏంటంటే, గతంలో ఎన్నో కేసులు పోక్సో కేసులు దొరికినాయి. ఆ చేసిన దాన్ని పోలీస్ డిపార్ట్మెంటు వాటిని ఇమ్మీడియట్గా కేసు రిజిస్టర్ చేసి రిమాండ్ చేసి జైల్లో వేసిన పరిస్థితులు కాబట్టి. ఇంకొక విషయంలో ఒక లారీ డ్రైవర్ ఒక అమ్మాయిని ఈ రకంగా మరి అరాచకం చేస్తే మరి ఈ రకంగా ఆ రోజులలో ఆయనని ఇదే పోలీస్ డిపార్ట్మెంట్ షూట్ చేసి చంపేయడం జరిగింది. మరి
ఈరోజు ఏమైంది డిపార్ట్మెంట్కి? ఆయనను రక్షించడానికి కేంద్ర మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయనను రక్షించడానికి తెలంగాణ ప్రభుత్వం కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఆయనని మరి దాచిపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నది. కాబట్టి అదేవిధంగా ఆ రకంగా బండి సంజయ్ని ఏదైతే ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి, కేంద్ర ప్రభుత్వం ఉన్నాడు కాబట్టి ఈ కేసుని ముందుకు జరగనీయకుండా చూస్తాడు కాబట్టి ఆయనని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసి ఈ కేసును ముందుకు తీసుకుపోవాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా బాధితురాలికి రక్షణ కల్పించి ఆమెకి ఆమె తల్లిదండ్రులకి రక్షణ ఇచ్చి ఆమెకి అన్ని విధాలుగా ప్రభుత్వం తోడుగా ఉండాలని, న్యాయం జరిగించాలని నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. పేదవాళ్ళకు ఒక న్యాయం, హోంశాఖ మంత్రులకు ఒక న్యాయమా? చేసిన తప్పు ఏదైనా ఒకటే కదా, దాన్ని తప్పుగా ఎందుకు భావించట్లేదు? ఏదో నామకే వస్తే ఏదో కేసు పెట్టేసి పోక్సో కేసు పెట్టి ఇప్పటివరగా ఆయనను అరెస్ట్ చేయలేదు, నా రిమాండ్ చేయలేదు. కాబట్టి ప్రభుత్వాన్ని, తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, ప్రజాపాలన అని చెప్పి మరి ఈ రకంగా ప్రజలను రక్షించే మీరే పట్టించుకోకపోతే ఈ దేశంలో, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎవరు పట్టించుకుంటారు? కాబట్టి మీరు ఎటువంటి కేసులు జరగకుండా దానికి ఎటువంటి వాళ్ళని హోంశాఖ మంత్రిని బర్తరఫ్ చేసి ఎటువంటి వాళ్ళకి తగిన శిక్ష వేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇతర దేశాలలో ఇటువంటి కేసులు చేస్తే ఇమీడియట్గా షూట్ చేయడమో లేదా ఉరిదీయడమో జరుగుతుంది. ఎందుకు మన దేశంలో మరి ఈ రకంగా తారసాసం చేస్తూ ఉన్నారు అంటే, మంత్రి కాబట్టి ఈయనని వెనకేసుకొస్తున్నారు కాబట్టి మరి ఖచ్చితంగా మా ప్రభుత్వం ద్వారా మేము ఏదైతే ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ క్రియని, ఏదైతే ఈ యొక్క ప్రజలకు ఆ అమ్మాయికి న్యాయం జరిగేటట్లు ఇమీడియట్గా కేంద్రానికి హోంశాఖ మంత్రిని, సహాయ హోంశాఖ మంత్రిని బర్తరఫ్ చేసి అమ్మాయికి న్యాయం జరిగేలా చూడాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.